ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ తెలంగాణలో పురుపోరుకు అంతా రెడీ. పట్టణాల్లోని నాయకులారా, మరో ఎన్నికల పోరాటానికి సిద్ధం కండి. మున్సిపాలిటీలో సత్తా చాటుదామని ఉవ్విళ్ళూరుతున్నటువంటి డియర్ లీడర్స్, మీ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకోండి. ఎందుకంటే మీరు జనాల్లోకి వెళ్లే సమయం ఆసన్నమైంది. తెలంగాణలో మరో ఎన్నికల సమరంగానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలతో పాటు 6 కార్పొరేషన్లలో కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం అతి త్వరలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముందుగా గ్రేటర్ ఎన్నికలు వస్తాయని అంతా భావించినా ప్రభుత్వం మున్సిపాలిటీలపైనే దృష్టి పెట్టింది. సో అతి త్వరలో తెలంగాణలో రసవత్తరమైనటువంటి ఎన్నికల వాతావరణం మొదలు కానుందన్నమాట. మరి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు రానుంది? ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుంది? మున్సిపల్ ఎన్నికల తర్వాత వచ్చేవి గ్రేటర్ ఎన్నికలేనా? మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం వెతికే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలతో పాటు 6 కార్పొరేషన్లలో తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 1నే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ప్రస్తుతం అభ్యంతరాల పరిశీలన జరుగుతోంది. ఈ నెల 12న తుది జాబితా విడుదలవుతోంది. ఆ తర్వాత వచ్చేది ఎన్నికల షెడ్యూలే. అంటే ఎన్నికల షెడ్యూల్కు 10 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 20న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సంక్రాంతి తర్వాత సమరమే అన్నమాట. ఇక మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల తేదీ ఇంకా ముందుకెళ్లే అవకాశమే లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎగ్జామ్ సీజన్ మొదలవుతుంది. ఆలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఫిబ్రవరి 17 నుంచి సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. అదే సమయంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వరుసగా ఎగ్జామ్స్ వస్తుండటంతో ఆలోపే మున్సిపల్స్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. మరి మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఉండనున్నాయి? ఇదే ఇప్పుడు అందరి మదిని తొలిచేసినటువంటి ప్రశ్న. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తెలంగాణలో వెరీ వెరీ హాట్ టాపిక్. ఈ క్రమంలో దీనిపై కూడా ఓ క్లారిటీకి వచ్చేసింది ప్రభుత్వం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రంలో కులగణన కోసం ఏర్పాటు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. వాస్తవానికి మున్సిపాలిటీలో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో వీరి వాటా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇది పూర్తి కాగానే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇక 2020లో జరిగినటువంటి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 13.82% ఎస్సీలు, 3.25% ఎస్టీలు, 32.52% బీసీ జనాభా ఉన్నట్లుగా గుర్తించి దాని ఆధారంగానే రిజర్వేషన్లు ఇచ్చారు. ఒక లెక్క ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు నిర్ణయించాక మిగతా వాటిని బీసీలకు కేటాయిస్తారు. అయితే ఈ రిజర్వేషన్లు 50% పరిమితికి లోబడే ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు. మరో గుడ్ న్యూస్ ఏంటి అంటే మొత్తం స్థానాల్లో 50% మహిళలకు కేటాయించనున్నారు. రిజర్వేషన్ ప్రకారం ఏ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ అందులో సగం స్థానాలు మళ్లీ మహిళలకే దక్కుతాయి. సో మహిళలు, మహారాణులు ఎన్నికల సమరానికి సిద్ధం కండి. మున్సిపల్ ఎన్నికల తర్వాత గ్రేటర్ ఎన్నికలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి వెంటనే జరగకపోవచ్చు. మున్సిపల్స్ ముగియగానే రాష్ట్రంలో పరీక్షల సీజన్ మొదలవుతుంది. ఇది దాదాపు ఏప్రిల్ దాకా కొనసాగుతోంది. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ మొదలవుతోంది. ఆ లోపు గ్రేటర్ ను 3గా విభజించడం, రిజర్వేషన్ల ప్రక్రియ లాంటివి పూర్తి చేస్తారు. ఫైనల్ గా షెడ్యూల్ ఇస్తారు. అన్ని కుదిరితే మే నెలలో గ్రేటర్ నగారా మోగవచ్చు. ఆ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఇక మున్సిపాలిటీలో ఏ పార్టీ బలం ఎలా ఉంది, ఈ ఎన్నికలు ఎవరికి కలిసి రానున్నాయి అనే అంశాలను వచ్చే ఎపిసోడ్స్ లో మనం చర్చిద్దాం.